ఒకప్పుడు ఒక రాజ్యంలో బాద్షా బటాటా అనే రాజు ఉండేవాడు. అతనికి సాహసాలు, కొత్త చోట్లకి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం. ఒకరోజు రాజు తన సహాయులతో కలిసి ఒక అడవికి ప్రయాణం షురూ చేశాడు. అదో అందమైన అడవి. కాని దారి మాత్రం చాలా తిప్పలు పెట్టేది. ముందుకెళ్తుంటే ఒక్కసారిగా మార్గం విడిచిపోయింది. ఒక దారి ఎడమవైపు, ఇంకోటి కుడివైపు. అందరూ అయోమయంలో పడిపోయారు. కొంతమంది బుద్ధి చెప్పారు, మనం ఎడమవైపు వెళ్ళాలి, ఎందుకంటే అది కొత్త దారి. మరొకరు అన్నారు, కాదు బాబూ, మనం గతంలో వచ్చిన దారి వైపే తిరగాలి, అదే నిజమైన దారి. బాద్షా బటాటా ముఖం మాత్రం సీరియస్గా ఉంది. కాని లోపల మాత్రం అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అతని జనం ప్రకృతి మాయను గుర్తించి కొత్త దారి వెళ్లకుండా తెలివిగా వెనక్కి తిరిగారు. అదే నిజమైన దారి. బాద్షా అనుకున్నాడు, ఆహా, ప్రకృతి మాయ చూపించి మోసం చేయాలనుకుంది. కాని నా జనం తెలివిగా ఆ మాయను గుర్తించారు. అతను ముఖంగా ఏమీ చెప్పలేదు. కాని మనసులో మాత్రం చాలా సంతోషపడ్డాడు. వాళ్ళు నిజంగా తెలివిగలవాళ్లు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం అటెన్షన్ ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.